ఇకపైన ఎక్కడ ఆక్రమణలు జరగొద్దు. ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇకపైన ఎక్కడ ఆక్రమణలు జరగొద్దు. ఓఆర్ఆర్ లోపల చెరువులు నాలాల వివరాలు సేకరించాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అర్హులైన పేదలకు 2 పడక గదుల ఇండ్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి. దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపైన డిపిఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రతి చెరువు నాలాల్లో ఆక్రమణల వివరాలు సేకరించాలని, అంతటా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించాలని, సంబంధిత పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇకపైన ఎక్కడ ఆక్రమణల గురికాకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని, అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలన్నారు. ఆక్రమిత చెరువులు నాలాలతో పాటుగా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన పేదల వివరాలు సేకరించాలన్నారు. ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావద్దని, 2 పడక గదుల ఇండ్లు కేటాయించాలని లేదా మరో ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. దసరాలోపు మెట్రో విస్తరణ మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని సూచించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక రూపొందించాలన్నారు. నిన్న జూబ్లీహిల్స్లో తన నివాసంలో మంగళవారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైల్ విస్తరణపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీళ్ళ మేధావులంతా పాల్గొన్నారు. అంత మేధావులే కదా వీళ్ళు. దానకిషోరు, శ్రీనివాసరాజు, అజిత్ రెడ్డి, ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారట. ఎక్కడ ఆక్రమణలు జరగొద్దు అంటున్నారు. జరిగిన ఆక్రమణల మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని నేను అడుగుతున్నా. వెరీ క్లియర్. గవర్నమెంట్ భూములు కానీ, ఒకటి చెరువులు ఆక్రమణ, రెండోది ప్రభుత్వ భూముల ఆక్రమణ, మూడోది పేద ప్రజలకు సంబంధించిన భూముల ఆక్రమణ. 3 భాగాలుగా విభజిస్తే ఎందులో మీరు ఎన్ని ఎకరాలని వెనక్కి తీసుకోగలిగారు? ఆడాడ చెరువుల్లో ఉన్న ఆడోటి కూలగొట్టి మేము ఒక 111 ఎకరాలు వెనక్కి తీసుకోగలిగినామని ఏదో లెక్క చెప్తున్నారు. ఆ లెక్కలో కూడా అంత బోగస్. అది నాగార్జునది కూలగొట్టిరు, రీస్టోర్ చేయగలిగిరా? లేదే, ఏడు దాన్నే ఉంది కదా. గవర్నమెంట్ భూములు మీరు నేను మళ్ళీ ధరణి దగ్గరికే వస్తా. ధరణిని భూమాత చేస్తామని చెప్తున్నారు. ధరణిని దీన్ని మొత్తం ప్రక్షాళన చేస్తాం, బంగాళాఖాతంలో కలుపుతాం, ధరణిని రద్దు చేస్తామని అన్నారు. మేము ఆనాడే చెప్పినాం, ధరణి పేరా లేకపోతే ఇంకొక పేరా ఏదన్నా పేరు పెట్టుకోండి, ధరణిని ఉంచినా తప్పులేదు. ఆ ధరణి వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడంతో పాటుగా మళ్ళీ కొత్తగా ప్రజలకి నష్టం జరగకుండా ఉండాలి అన్నది మేము ముందు నుంచి అడుగుతున్న ప్రశ్న. మీరేమన్నారు? ధరణి భూమాత అన్నారు. మీరు దాదాపు 9 నెలలుగా చేస్తున్న ప్రాక్టీస్ని గమనిస్తే ఏం జరుగుతున్నదయ్యా ఈ ధరణి వల్ల? ఏం చేస్తున్నారు వీళ్ళు? భూమాత పోర్టల్ని ఎట్లా తయారు చేస్తున్నారంటే మీరు చేస్తున్నది ఏం లేదు, జీరో, నథింగ్. పోనీ ఏమైనా గవర్నమెంట్ భూమిని ఏమైనా లేకపోతే ఆ పేద ప్రజల భూములు ఏమైనా ఎవడెవడైతే కబ్జాలు పెట్టిరో, 1000 ఎకరాలని 1,00,000 ఎకరాలని తీసుకున్నారో దాన్ని ఏమైనా రికవరీ చేశారంటే జీరో, నథింగ్. ధరణి కమిటీ చేసారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? అపాయింట్మెంట్ కోసం 5,000 వసూలు చేస్తున్నారు. ఒక ఆయన అందులో ఉన్న ఒక ఆయన ఏమో పైరవీలు చేసి ట్రాన్స్ఫర్ల మీద దృష్టి పెట్టిండు, ఇంకొక ఆయనకి ఇంకో చైర్మన్ పదవి ఇచ్చిండు. అయిపోయింది. ఏం చేసిరా అంటే అన్నీ చేస్తున్నాం. ధరణి వల్ల జరిగిన నష్టం ఏంటి? దళితుల, గిరిజనుల, పేద ప్రజల, బీసీల చేతుల్లో ఉన్న భూములు వాళ్ళవి కాకుండా పోయినాయి. ఎందుకు పోయినాయి? ధరణిలో ఇప్పుడు కేవలము పట్టాదారు కాలం మాత్రమే ఉంది, అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసిండు. మరి అనుభవదారుడి కాలాన్ని రీస్టోర్ చేస్తేనే కదా నువ్వు ధరణి భూమాత చేసినా ఇంకో మాత చేసినా దానికి ఒక అర్థం. కానీ అనుభవదారుడి కాలం తీసుకురావడానికి వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటి? రీసెంట్గా మీరు ఎన్జిఓలతో, రైతు సంఘాల నాయకులతో ఒక పెద్ద సమావేశం పెట్టిరు. వాళ్ళు అన్ని డిమాండ్స్ పెడుతూ వాళ్ళు పెట్టిన మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే 1971 పాస్బుక్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 26 ఇది సాగుదారులకి, అనుభవదారుడికి ఆ భూమిని అది ఇస్తుంది, హక్కునిస్తుంది. దాన్ని కేసీఆర్ తొలగించిండు, రద్దు చేసిండు. దాన్ని రీఇన్స్టాల్ చేయమని అడిగిరు. చేసిర్రా మీరు? మనం అనుకుంటున్నాం కాళేశ్వరం అన్నది వెంట్రుక కరప్షన్లో. ఈ భూములు అన్నది కొన్ని లక్షల కోట్ల రూపాయల వాల్యూ చేసే భూములు ఇవన్నీ. మామూలు స్కామ్ కాదు ఇది. కాళేశ్వరం మీద విచారణ, గొర్రెల మీద విచారణ, అది కూడా ఏడిదాన్నే ఉన్నాయి, అవి కూడా విచారణ కావు. ఒక దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, ఒక దాంట్లో లక్ష్మారెడ్డి ఉన్నాడు, ఇంకో దాంట్లో ఇంకో రెడ్డి ఉన్నాడు. ఆ విచారణ కూడా ముందుకు పోదు. మీరు రాసి పెట్టుకోండి. ఎక్కడ పోయిండు? విద్యుత్ కుంభకోణాలన్న ప్రభాకర్ రావుని ఎందుకు అరెస్ట్ చేయకపోతే ఇంతవరకు?
ఆ స్కామ్లు పక్కన పెట్టి అవన్నీ వెంట్రుకతో సమానం అవన్నీ. తెలంగాణలో అత్యంత భారీ స్కామ్ ఏదైనా ఉందంటే అది తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ బినామీ వ్యవస్థ కబ్జా చేసిన భూములు. దీని మీద కనుక ఫోకస్ చేయగలిగితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇంకొక జనరేషన్ బాగుపడిపోతుంది. అన్ని ఆస్తులని కొల్లగొట్టేశారు. ధరణి అనే పోర్టల్ ద్వారా రాత్రికి రాత్రి ఇట్లా వేళ్ల మీద మారిపోయినాయి పేర్లు, వేళ్ల మీద మారిపోయినాయి. ఒక్కొక్క ఆయన చెప్తుంటే అసలు షాకింగ్ అనిపిస్తుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా, అంటే అక్కడ ఉన్న సిబ్బంది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చే అని చెక్ చేస్తున్నప్పుడు కూడా ఒక గంట ముందు ఒక పేరు ఉండదట, గంట తర్వాత ఆ భూమికి ఇంకొక పేరు వచ్చేదట. ఎవడెవడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆ భూములు కట్టబెట్టేసి మరి ఏది ఒక్క లెక్క తీయకపోతుంది. అరవింద్ కుమార్ మీద రాత్రి 11-12 గంటలకి అరవింద్ కుమారు 14 ఎకరాల భూమి రాయించుకున్నట. తీయండి లెక్క ఎక్కడుందో. 14 ఎకరాల భూమి రాయించుకున్నట. ఇప్పుడు ఐఏఎస్గా ఉన్నాడు. జయలలిత గార్డెన్ ఫస్ట్ కవిత పేరు మీదకి వచ్చిందట, దాని తర్వాత మళ్ళీ బినామీల పేరు మీద రాయించుకుందట. తీయండి లెక్క ఎవరి పేరు మీద ఉందో. ఫస్ట్ అది ఒక తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండే. ఈ లెక్కలన్నీ తీయట్లే. ఈ టోటల్ ఈ భూముల వ్యవహారంలో కాంప్రమైజ్ అయ్యారనే నాకు అనిపిస్తున్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. లేకపోతే ఈ పాటికి కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న కేటీఆర్ జైల్లో ఉండాలా. ఈ టోటల్ ధరణినంతా ఈయన రజత్ కుమార్ షైని అని ఒక ఐఏఎస్ ఉండే, ఓఎస్డీగా నియమించారు ఆయన్ని, ధరణికి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఆయన ఇద్దరు కలిసి ఈ మొత్తం వ్యవహారం ఇక్కడ మాదాపూర్లో దుర్గం చెరువు కింద ఉన్న ఒక బిల్డింగ్లో చేసేవాళ్ళు. ఇదంతా చరిత్ర. ఇదంతా నేను డీటెయిల్డ్గా ఎవరెవరి పర్సన్ నేమ్ టు నేమ్ చెప్తా రాబోయే ఎపిసోడ్స్లో. మరి దీని మీద ఏది విచారణ ఏది? ఒక్క గుంట భూమినైనా మీరు రికవరీ చేయగలిగిరా? అసలు స్కామ్ ఇక్కడ ఉన్నది. అసలు స్కామ్ ఈ భూముల దగ్గర ఉన్నది. కానీ దీన్ని మాత్రం ఎవడు మాట్లాడతలేడు. మీరు తీసుకొచ్చే భూమాత కూడా పెద్ద బోగస్. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు అనుభవదారుడి కాలాన్ని ఇంక్లూడ్ చేయకుండా మీరేమి చేయలేరు. 1971 పాస్బుక్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయకుండా మీరు ఏమి చేసినా ఉపయోగం లేదు. ఎవడు సాగు చేసేది తెలంగాణలో భూమిని? తెలంగాణలో 36% ల్యాండ్ని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ఉన్న భూమి అంతా ఎకరం అరెకరం గుంట భూమి ఉన్న రైతులంతా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకొని దొంగలు అధికారాన్ని వెలగబెట్టారు 10 ఏళ్ళుగా. మరి మీరేం చేస్తున్నారు? ఎక్కడ ఆక్రమణలు జరగొద్దు అంటే ఆ జరిగిన ఆక్రమణలను వదిలేయడమేనాయిగా. ఇంతవరకు జరిగినాయన్నీ కొత్తగా జరగొద్దు. సో ఇది రాబోయే రోజుల్లో ఈ భూములకు సంబంధించి ఎట్లా రిజిస్ట్రేషన్లు జరిగినాయి ధరణి పేరుతోటి, వీళ్ళు దాన్ని ఏమైనా రికవరీ చేయగలిగిరా? వరుస ఎపిసోడ్లు మనం రాబోయే రోజుల్లో చేద్దాం. సో మీరు ఈ భూముల విషయంలో హైడ్రాను నేను అంటున్నా కదా, ఇది టోటల్లీ డ్రామా.